పేరు తిరుపతి చౌదరి. ఇప్పుడే సీనియర్గా కార్యకర్తను. పరిపాలనలో చాలా బ్రహ్మాండంగా ఉంది. అందులో మధ్యలో ఒడిదుడుకుల వలన కొంత అనివార్య కారణాల వలన ఇది తుఫాను ఒకటి సంభవించింది. ఈ వరదల్లో చాలా నష్టపోయిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా బ్రహ్మాండంగా పరిపాలించడం కూడా కాకుండా 11-12 రోజులు అవస్థలు పడుతున్న ప్రజలను వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళలేక ఆయన చాలా ఇబ్బందులు పడుతూ ఆయన కూడా నీటిలో దిగి ఇలాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో మనకు రాష్ట్రానికి దొరకటం చాలా మన గర్వము అదృష్టం అని ప్రజలందరూ అనుకుంటున్నారు. కావాలి నేను ఈయన మీ ఎందుకు తెలియపరచడం జరుగుతున్నది. ప్రజలు కొంతమందికి సహాయం చేయలేదంటే ఎంతో 100కి 4-5 అందకపోవచ్చు, అందమైన వాడిని అంటారు. అయితే దానికి అందరూ న్యాయం చేయాలంటే ఎక్కడ ప్రతి వీధిలోకి సహకారులు వచ్చి సహాయం అందించలేరు కదా. మనం ఎక్కడ హెలికాప్టర్ల ద్వారా చాలా బ్రహ్మాండంగా ఆయన దగ్గరుండి అసలు నేలల్లో కూడా దిగి ప్రత్యేకంగా ఆయన ఇప్పించడం జరిగింది. చాలా న్యాయంగా అన్యాయం జరగకుండా ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో ఈనాడు ఇలాంటి ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి గారు ఉండుంటే ఎంత అవస్థలు పడి నానా బస్టు పట్టిపోయేదో రాష్ట్రము. ఈ మట్టి కరిపించి ఇళ్లలో అంతలోకి నీళ్ళు వచ్చినాయో మట్టి కరిపించున్నదో అలాగని ఇప్పుడు నష్టపోయేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన ఆ వయసులో 75 సంవత్సరాల వయసులో అంత అనుభవం వలన దాన్ని అరికట్టగలిగాడు. ఆ బుడమేరు కట్ట మూడు ముక్కలై ఆడ కట్ట దిగిపోతే ఆ కట్టగాడ నిర్మల రామనాయుడు గారు, లోకేష్ బాబు గారు, మన మాజీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన పేరు అచ్చెన్నాయుడు గారు చాలా వాళ్ళ పర్యవేక్షణలో దగ్గరుండి బ్రహ్మాండంగా బోండరామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో చాలా మంచి సదుపాయం ఈ మన అదృష్టము ఆయన రావటము. లేకుంటే ఈరోజు చూడు ఆఖరికి తిరుపతి దేవస్థానం లడ్ల దగ్గర కూడా బర్రె కొవ్వు పెట్టి చేస్తున్నారంట. అలాంటి భక్తులకు నానా ఇబ్బందులు పెడుతూ అంత అవస్థలు పెడుతున్నారు. అది అప్రదిష్ట పరిపాలనలో జరిగిన నష్టపరిహారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గర్విస్తుంది. చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు కాబట్టి మా అందరికీ అనుకూలంగా ఉంది. అయితే ఈరోజు మేము అలాంటి వాళ్ళు కొంతమంది హైదరాబాద్ పోయినాము. ఈరోజు హైదరాబాద్లో చూసినాము, ఇక్కడ చూస్తున్నాము. మేము రాపించుకోలేకపోయినాం. మా ఇల్లు కూడా 1246-45 ఇళ్లలో మాకు నష్టపరిహారం ఇంతవరకు వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి ప్రత్యేకంగా రాసిన వాళ్ళు మేము వచ్చాక రాసినామన్నారు. ఆ రాసిన వాళ్ళు రాలేదు కాబట్టి కామందులు వారు దయ ఉంచి బోండరామేశ్వర అందరికీ న్యాయం చేస్తారు. ప్రతి ఒక్కరికి ఆయన వెనకాడే ప్రసక్తి లేదు. బోండరామేశ్వర దగ్గర కల్మషం లేని మనిషి ఆయన బ్రహ్మాండంగా లోగడ ఇదే నియోజకవర్గంలో సెంట్రల్ నియోజకవర్గంలో చేశాడు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు. మంచి పరిపాలన అందిస్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ లోకేష్ బాబు గారు కానీ అందరూ కూడా మంచి వాళ్ళ పర్యవేక్షణలో ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చాలా పరిపాలన చాలా భావంగా ఉన్నదని మేము అందరూ సంతోషించుతున్నాము.